ఫ్రెండ్స్, ముంబై అలాగే బెంగళూరు జట్ల మధ్య ఆదివారం నాటి సాయంత్రం మ్యాచ్ జరిగింది. ముంబై జట్టు 18 పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది. మరోవైపు బెంగళూరు జట్టు మంచిగా జోరు కనబరుస్తుంది కదా. అయితే ఇక నిన్న శనివారం నాడు 2 మ్యాచ్‌లు జరిగాయి. సో, నిన్న శనివారం డబుల్ హెడర్ మ్యాచ్, ఇక ఆదివారం డబుల్ హెడర్ మ్యాచ్ ముగుసుకున్న తర్వాత ఒక్కసారి కనుక మనం పాయింట్ల పట్టికను చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా తలక్రిందులుగా అయిపోయిందనమాట. ఎందుకనంటే రాజస్థాన్ అయితే రాజస్థాన్ జట్టు గెలుపు హవాను కొనసాగిస్తుంది. నెంబర్ 1గా నిలిచింది. అయితే నిన్న పంజాబ్ జట్టు ఇంకొక మ్యాచ్ గెలవడంతో పంజాబ్ జట్టు ఇంకొక మ్యాచ్ గెలిచింది. ఎవరిపైన గెలిచింది? ఎస్ఆర్హెచ్ పైన గెలిచింది. కాబట్టి ఇక పంజాబ్ జట్టు 2వ స్థానంలో కొనసాగుతుంది. ఇక 3వ స్థానంలోకి ఆర్సీబీ జట్టు ఉంది. ఎందుకనంటే ఈ రోజు మ్యాచ్ కూడా 18 పరుగుల తేడాతో గెలిచింది కాబట్టి +1.1 నెట్ రన్ రేట్‌తో 6 పాయింట్లతో దూసుకు వెళ్ళిపోతుంది. నిజానికి పంజాబ్ జట్టుకి లెక్క ప్రకారం అయితే 6 కానీ 8 కానీ ఉండాలి. కానీ వర్షం కారణంగా అటు పంజాబ్‌కి ఇటు కోల్కతాకి మధ్య జరగాల్సిన మ్యాచ్ కాస్త రద్దవడంతో వర్షం కారణంగా 7 పాయింట్లతో సెకండ్ పొజిషన్. సో నెక్స్ట్ నిన్న డీసీ జట్టు ఓడిపోయింది. చెన్నై చేతుల్లో డీసీ జట్టు ఓడిపోయినప్పటికీ కూడా 4వ స్థానంలోనే ఉంది. ఎందుకనంటే నెట్ రన్ రేట్ బాగుండటము, అప్పటికే మంచిగా పాయింట్స్ తెచ్చుకోవడం. ఇక చెన్నై జట్టు మీరు కింద చూసినట్టయితే మొన్నటి వరకు లాస్ట్ చివరి స్థానంలో ఉండాల్సిన చెన్నై జట్టు గెలుపు ఖాతాను తెరిచి 2 పాయింట్లతో ఇప్పుడు 9వ స్థానంలో ఉంది. అయితే ముంబై జట్టు ఈ రోజు మ్యాచ్ ఓడిపోక మునుపు 8వ స్థానమే, ఓడిపోయిన తర్వాత కూడా 8వ స్థానమే. ఇది ఒక రకంగా ముంబై జట్టుకు బెస్ట్. ఎందుకంటే ఒక్కొక్క స్థానం దిగజారుతోంది అంటే ఆ స్థానాలు పైకి రావడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో ఇప్పుడు మరి గుజరాత్ లక్నో జట్ల పరిస్థితి ఏంటంటే, లక్నో జట్టు అంతకు మునుపు 5th పొజిషన్లో ఉంటుంది. సో లక్నో జట్టు కనుక గెలిచి ఉండుంటే 4థ్‌కి వెళ్ళుండేది. అలాగే గుజరాత్ జట్టు 7th స్థానంలో ఉండింది. సో 7th నుంచి 5th స్థానంలోకి వెళ్ళిపోయింది అనమాట. అది కూడా ఎన్ని పాయింట్లతో? 4 పాయింట్లతో. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఢిల్లీకి, గుజరాత్కి, లక్నోకి వీళ్ళు ఈ 3 జట్లకి 4 పాయింట్లే. ఫస్ట్ 3 స్థానాలకేమో 8, 7, 6 భలే ఆర్డర్లో వచ్చింది. సాధారణంగా ఎలా ఉంటుందంటే పాయింట్స్ పరంగా అన్నీ సేమ్ ఉంటాయి. కానీ నెట్ రన్ రేట్ కారణంగా సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ ఇలా మారుతూ ఉంటుంది. ఇక కోల్కతా జట్టు అసలు గెలుపు ఖాతానే తెరవలేదు కాబట్టి కథం అయిపోయినట్టే. అయితే ఇప్పుడు సోమవారం నాడు మ్యాచ్ ఏంటంటే రాజస్థాన్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. అయితే రాజస్థాన్ జట్టుని ఇప్పటి వరకు అసలు కొట్టేవాళ్ళే లేరు. ఎందుకంటే ఆడిన 4 మ్యాచ్లు గెలిచేశారు వాళ్ళు. మెయిన్ వాళ్ళ బలం ఏంటంటే యశస్వి, అలాగే మన వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్. ఇక బౌలింగ్లో కూడా రవి బిష్నాయ్ కానివ్వచ్చు, లేకపోతే లుంగెంగిడి కావచ్చు, ఇలా ఎవరైనా సరే అద్భుతంగా ఆడుతున్నారు. సో ఆ పరంగా చూసుకున్నట్టయితే రాజస్థాన్ రాయల్స్ మీద హైదరాబాద్ జట్టు గెలవడం అంటే చాలా కష్టం. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే భారీ తేడాతో కనుక గెలిచినట్టయితే ఆ రాజస్థాన్ జట్టు, హైదరాబాద్ జట్టు ఇంకాస్త కిందకి దిగుతుంది. ముంబై జట్టుకి అది ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. సో ముంబై జట్టు 8th నుంచి 7thకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ పాయింట్ పట్టిక. ఇప్పుడు మనకి ఒక్కొక్క దానిలో 17 మ్యాచ్లు. ఈసారి యాక్చువల్ అయితే 14 మ్యాచ్లు ఉంటాయి కదా. ఈసారి మ్యాచెస్ పెంచారు కాబట్టి ఒక్కొక్కళ్ళు 17 మ్యాచెస్ ఆడాలి. 17లో ఆల్రెడీ 4 అయిపోయింది కాబట్టి మిగిలినవి 13 మ్యాచ్లే కాబట్టి ఈ 13 మ్యాచ్లు కూడా చాలా జాగ్రత్తగా ఆడాలన్నమాట. అది విషయం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.